జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. భారతదేశంలో ప్రతి అంశం ఎటు తిరిగినా కులాల చుట్టూ మతాల చుట్టూ తిరిగి సున్నితమైన అంశం. దీన్ని రాజకీయ పక్షాలు కానీ ప్రభుత్వాలు కానీ చాలా సున్నితంగా డీల్ చేయాల్సి ఉంటుంది. తమ మనుగడ కోసం కులాల మధ్య, వర్గాల మధ్య, ప్రాంతాల మధ్య లేదా మతాల మధ్య చిచ్చు పెట్టడం ఎవరికీ మంచిది కాదు. ఒక నాయకుడు కానీ ఒక పార్టీ కానీ ప్రజల 100 ఏళ్ల భవిష్యత్తు గురించి ఆలోచించి రాజకీయ పార్టీ అవుతుంది. ఆలోచించి వాడు నాయకుడు అవుతాడు కానీ అవకాశం కోసం. ఈవేళ తెలంగాణలో చిచ్చు రేచుకుంది. బీసీలకి 42% రిజర్వేషన్లు ప్రకటిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది స్థానిక సంస్థల ఎన్నికల్లో. అయితే ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే బహిరంగ సభల్లో గవర్నరు బిల్లు ఆమోదించకపోతే రాహుల్ గాంధీని, నరేంద్ర మోడీని గద్దె దింపుదాం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుందాం, బీసీ రిజర్వేషన్లు తెచ్చుకుందాం అని. మరి అప్పుడే చేయొచ్చు కదా, మీరు నోటిఫికేషన్ ఈ జీవో అప్పుడే జారీ చేయొచ్చు కదా. మీరు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసినప్పుడు. ఇప్పుడు బీసీలకు ఎలా ఉందంటే, ఎలా ఉంటుందంటే వచ్చేసింది చేతి దగ్గరికి వచ్చింది నోటి దగ్గరికి వెళ్ళలేదన్న భావన ఉంటుంది. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదు అని. ఆ సీలింగ్ పరిమితి ఉంది కాదని మీరు వైలేట్ చేసి జీవో తెచ్చేసి మిగిలిన వాళ్ళు కలిసి రాలేదు, మేము తెచ్చేస్తాం, మేము జీవో ఇచ్చేసాం, మేము చేయలేం, మిగిలిన వాళ్ళు సహకరించలేదు, నరేంద్ర మోడీ దింపుడు, రాహుల్ గాంధీని ఎక్కించుడు, ప్రధానమంత్రి చేయుడు, బీసీ రిజర్వేషన్ సాధించుడు. ఏం సాధిస్తారు? రాజ్యాంగం అనేది మనం ఈవేళ ఈ రోజుని మనం ఏదైనా మాట్లాడగలుగుతున్నాం అంటే మిగిలిన దేశాలకే మనకు ఉంది. మన బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ జ్యుడిషియరీ. రాజ్యాంగం అన్నది ఒకటి ఇక్కడ ఉన్నతమైన స్థితిలో మహానుభావులు ఆ రోజున నిలబెట్టారు. కాబట్టి రాజ్యాంగ వ్యవస్థ వల్ల వీళ్ళు ఇష్టానుసారం జరగదని తెలిసి కూడా హామీ ఇచ్చేసి బీసీలకు ఆశ కల్పించి వాళ్ళని ఈరోజు రోడ్ల మీద ధర్నాలు చేసి పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక కేంద్రంలో కరెక్షన్ చేసి బీసీలకు ఇచ్చేయచ్చు కదా. అంటే బీసీలు 42% మిగిలిన ఇచ్చేసి మిగిలిన జనం ఇవ్వాలి. కులగణన చేశారు. కులగణన చేసి మొత్తం ఐడెంటిఫై చేశారు. అది ఎంతవరకు కరెక్ట్గా చేశారో లేదో తెలియదు. కులగణనతో పాటు మతగణన చేశారు కదా, చెయ్యాలి కదా. బీసీల్లో మతం మారిన వాళ్ళకి బీసీలో ఉన్నవాళ్ళు బీసీ-డీకి వెళ్తారు. ఇలాగ కొన్ని ఉన్నాయి. మరి అదెందుకు చేయలేదు అంటే ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయాలు. మీ ప్రభుత్వం పాలన మీద వైఫల్యాలు వస్తే దాన్ని ఎదుర్కోవడానికి ఈ కులాల మధ్య కుంపట్లు రాజేయడం ఇది ఒక ప్రభుత్వం కానీ అధికార పార్టీ కానీ చేయాల్సిన పని కాదు. అలాగే సశాస్త్రీయమైన సర్వే ఇక్కడ ఏమవుతుందంటే కులాలను సున్నితమైన సమస్య. ఈ ఊళ్ళో ఇక్కడ ఒక కులం బీసీలో ఉంటే పక్క రాష్ట్రంలో అది ఓసీలో ఉంటుంది, రాష్ట్రాల వారీగా ఉంటుంది. అందుకనే రాజకీయపరమైన ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని అధికారాలు ఉంటాయి. కానీ అది కూడా దుర్వినియోగం చేసి ఎంతసేపు కులాల వారీగా రెచ్చగొట్టి మరి ఇతర ఓసీ కులాల ఓట్లు మీకు అవసరం లేదా కాంగ్రెస్ పార్టీకి? బీసీలు రెచ్చగొట్టి వదిలేశారు. వాళ్ళు ఏదో వస్తుంది ఆశపడతారు, పెడతామంటే ఎవరైనా ఆశపడతారు, అది మానవ సహజం. ఈవేళ వాళ్ళని రోడ్డు పాలు చేశారు. మీ అనాలోచిత చర్యతో మూర్ఖత్వం. మీరు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాం, రాలేదు, శాసనసభలో అందరూ మద్దతు ఇచ్చారంటే ఇస్తారు. పార్టీలకి వ్యక్తిగత ఎజెండాలు ఉంటాయి. మీరు చెప్పిన వాటికి అధికార పార్టీ చెప్పిన దానికల్లా ప్రతిపక్షాలు ఊకొట్టేవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే అంతే. అధికార పార్టీ ఓటంటే ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష పార్టీ విమర్శిస్తుంది. అంతేకాదు అన్నిటికీ గంగిరెద్దులో తల ఉపరం. మీరు చెప్పింది అది మీ ప్రభుత్వం, మీరు చేయగలిగింది, మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు మీరు తీసుకోవాలి. కానీ ఇలాగా కులాల మధ్య కుంపట్లు పెట్టడం అది బీజేపీ స్పష్టంగా చెప్పింది. మతపరమైన రిజర్వేషన్ సమర్థించమని ఫస్ట్ నుంచి వాళ్ళ స్టాండ్ క్లియర్గానే ఉంది. కమ్యూనిస్టులు, సిపిఎం లేదు. సిపిఎం ఉంటే వాళ్ళ విధానం స్పష్టంగా ఉంటుంది, ఇటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేయరు. సిపిఐ ఉంది, మీరు సీట్ ఇచ్చారు, వాళ్ళు ఏదో మీతో సర్దుకుపోతున్నారు, వాళ్ళకి సొంత విధానం ఉండదు. ఇలా ఆలోచించాలి. కానీ
ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించాలి కానీ ప్రభుత్వాలు ఇలాగ ఆచరణ సాధ్యంగాని హామీలు ఇచ్చి తర్వాత అది పేక చుట్టుకొని అది అంతర్గత సమస్యలు తయారయ్యి రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుంది. తెలంగాణ అన్నది ఒక భారతదేశంలో ఒక పొజిషన్లో ఉన్న రాష్ట్రం. దాన్ని ఇలా కులాల కుంపట్లు అవి చిచ్చులు రాజేసి దాన్ని దిగజార్చొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి. వందే మాత్రం. జై హింద్.